రామాయంపేట మండల కేంద్రంలోని స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తహసీల్దార్ రజనీకుమారి మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీ నుంచి వచ్చే నెల 13వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని, మండలంలో 5 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందని, పరీక్షా కేంద్రాల వద్ద 163వ సెక్షన్ అమల్లో ఉంటుందని, ఎవరు కూడా జిరాక్స్ కేంద్రాలు తెరవకూడదన్నారు. అదేవిధంగా మండలంలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని, గ్యాస్ బుకింగ్ కోసం గతంలో చేసుకున్న విధంగానే చేసుకోవాలని కలెక్టర్ ఆదేశాల మేరకు హెచ్పీ గ్యాస్ గోదాం మరియు దుకాణాన్ని తనిఖీ చేయడం జరిగిందన్నారు. రామాయంపేట మండలంలో ఎలాంటి గ్యాస్ కొరత లేదని, గ్యాస్ కోసం ఎలాంటి ఆందోళన చెందకూడదన్నారు. అందరికీ నమస్కారం. నేను రజని, తహసీల్దార్ రామాయంపేట. మనకు రేపటి నుంచి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతున్నాయి. సో ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో భాగంగా మనకు 5 సెంటర్స్ ఉన్నాయి. అక్కడపేట జెడ్పిహెచ్ఎస్, కోనపూర్ జెడ్పిహెచ్ఎస్, సోషల్ వెల్ఫేర్, రామాయంపేట జెడ్పిహెచ్ఎస్ అండ్ వివేకానంద విద్యాలయం. అందరూ దానికి 163 బిఎన్ఎస్, 144 సిఆర్పిసి అమల్లో ఉంది. జిరాక్స్ సెంటర్స్ ఏవి కూడా ఓపెన్ చేయడానికి లేదు. సో అందరి స్టూడెంట్స్ కూడా ఆల్ ది బెస్ట్. ఎగ్జామ్ టైం మీన్స్ అనేది పర్ఫెక్ట్గా వచ్చి పర్ఫెక్ట్గా ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు నిర్వహించే ఎగ్జామ్స్లో భాగంగా అందరూ జిరాక్స్ సెంటర్స్ వాళ్ళు కూడా క్లోజ్ చేయవలసిందిగా తెలుపుతున్నాను. మీన్వైల్ గ్యాస్ హెచ్పి గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు గ్యాస్ సిలిండర్ బుకింగ్ కొరకు ఎవరు కూడా పానిక్ కావడానికి వీల్లేదు. గ్యాస్ సిలిండర్ అనేది మీరు ఎప్పుడు ఏ రకంగా అయితే బుక్ చేసుకుంటారో ఆ రకంగానే బుక్ చేసుకోవచ్చు. అంటే 1 సిలిండర్ బుకింగ్ టైమ్ ఈస్ అంటే 25 days పడుతుంది. మనకు స్కూల్స్, హాస్పిటల్స్ వాళ్ళకు ఎటువంటి ఇబ్బంది లేదు. మన రామాయంపేట మండలంలో ఇప్పుడు ప్రజెంట్ గ్యాస్ కొరత ఎక్కడ కూడా లేదు. అండ్ గ్యాస్ విషయంలో ఎవరు కూడా పానిక్ కావద్దని చెప్పేసి నేను తెలియజేస్తాను. థ్యాంక్ యూ.